అందరూ ఎంతో శ్రద్ధగా నా విజయాన్ని గుర్తించి ముందుగానే ఇక్కడికి వచ్చి నన్ను ఫోకస్ చేయాలి, జనాలకు తీసుకురావాలని వచ్చినందుకు ప్రత్యేకంగా ఫస్ట్ మీకు ధన్యవాదాలు. మీ దగ్గరికి చేర్చిన నా ఈ సోదరులందరికీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాసరావు. జనరల్గా అందరూ కేఎస్రావు అనేది ఒక అట్లా ట్యాగ్ లైన్. కేఎస్రావు అంటే అందరికీ తెలిసేటట్టు ఉంటుంది. నాది కడకాయలగూడెం, హుజూర్నగర్ మండలం, సూర్యాపేట. ఇక్కడ ఏం జరిగిందనంటే వాస్తవ విషయంలో చిన్నప్పటి నుంచి కూడా నాకున్న పరిస్థితి ఏంటంటే గీత, జానకమ్మ, వెంకట నరసయ్య దంపతులకి మేము ముగ్గురం జన్మిస్తే చిన్నప్పటి నుంచి కష్టాలు బతికే, చదువుకునే కాడి నుంచి కూడా మొత్తం గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలు, ఏ రోజు కాలేజీకి పోయింది లేదు, స్కూల్కి పోయింది లేదు. కానీ నాకున్నది వ్యక్తిత్వం ఏంటంటే పట్టు ఏదైనా పడితే అది వచ్చేంత వరకు ఒక గురువు అనే పరిస్థితి లేకోకుండా నాకు నేనే యూట్యూబ్లు చూసుకుంటూ వాటిని చూసుకుంటూ ప్రతిసారి సక్సెస్ రాకపోతే ప్రతిసారి ఫెయిల్యూరే. ఎటుగో ఫెయిల్యూర్ ఫెయిల్యూర్. జీవితాంతం 45 సంవత్సరాలు వచ్చేంత వరకు నాది మొత్తం టోటల్గా ఫెయిల్యూరే ఉంది. పర్లేదు, అయినా కానీ వదలకుండా దాని వెనక ఎన్ని కష్టాలున్నా ఏం జరిగినా కష్టపడుతూనే ఉండి నా పక్కనున్న నా సోదరులు ఏం కావాలని కష్టపడుతున్నావు, జాగ్రత్తగా చెయ్యి, ఏదో ఒక్క రోజు నీకు అంటూ ఉంటుంది అని వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తున్న సందర్భాన్ని మనసులో అలాగే పెట్టుకొని చేస్తున్నందుకు వాస్తవ విషయంలో నాకు నా ప్రతిభని గుర్తించి ఒకసారి నేను ఉస్మానియా యూనివర్సిటీలో నా ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ పిల్ల కాలువల పొలాల పనులు చేసుకుంటా పిల్ల కాలువల ఈత కొట్టిన నేను ఉస్మానియా యూనివర్సిటీలో డైరెక్ట్గా నేషనల్ వాళ్ళతో కొట్టే అవకాశం నాకు యూనివర్సిటీ విద్యార్థులు గొడవ చేయడం వల్ల ఆ రోజు వస్తే నేను ఆన్ ది స్పాట్లో ఏదో నాకు వచ్చిన దాంతో వాళ్ళతో చేస్తే ఎలాంటి సర్టిఫికెట్ లేని నేను ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నేషనల్ వాళ్ళతో పాటు కొట్టి టాప్ ప్లేస్ వచ్చి అక్కడ యూనివర్సిటీలో నాకు కోచ్గా సెలెక్ట్ చేశారు. ఆ రోజే వాస్తవ విషయంలో నాకు ఒక సపోర్ట్ ఉంటే బాగుంటుందని ఆ రోజే అనుకున్నా. కానీ సపోర్టు అంత పరిస్థితిలో నాకు దొరకకుంటుండే. అన్న 2006లోనే నాకు ఈ పరిస్థితి అయిపోయింది. ఆ పొలం పనులలో చేసుకుంటూ నా బతుకు తెరువు కోసం నేను ఈ కాలంలో చెరువులలో ఈత కొట్టిన సిచ్యువేషను ఈరోజు ప్రపంచ రికార్డే తీసుకొస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఏంటంటే నాకున్న ఈ గాతోల్ చెరువు, తర్వాత ఈ పెద్ద కాలవ, చుట్టుపక్కల ఉన్న బావులు, ఎండాకాలం అయినా సరే అది నీళ్లు దొరకపోయినా బావులు ఎత్తుక్కుంటూ పోయి మరి ఆ ఈత కొట్టిన సందర్భాన్ని ఎన్నో అవమానాలకి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎన్ని ఎదురైనా సరే నేను తలంచుకొని వెళ్ళిపోయి చేసినందుకు ఈరోజు ప్రపంచ స్థాయిలో నేను కూర్చోబెడతాదని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇప్పుడు భారతదేశం నుంచి యోగాల నేషనల్ స్వర్ణం వచ్చింది, స్విమ్మింగ్లో స్వర్ణం వచ్చింది, తర్వాత అథ్లెటిక్స్లో స్పీడ్ వాకింగ్ 5 కిలోమీటర్ల స్వర్ణం వచ్చింది, స్ప్రింట్ 100 మీటర్లో బ్రాంజ్ వచ్చింది. ఒక అద్భుతంగా ఇవాళ భారతదేశం తరపున నన్ను ఒక ప్రతినిధిగా సెలెక్ట్ చేసి ఉన్న టీం 24 మంది సెలెక్ట్ అయితే 24 మంది టీము టోటల్గా నన్నే ఒక కెప్టెన్గా చేసి నన్ను అక్కడ అద్భుతంగా నన్ను రిసీవ్ చేసుకొని వీళ్ళందరి నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా నేను పడ్డ కష్టాన్ని చాలా అద్భుతమైన ఫీలింగ్. అంతకంటే ముందు కూడా నేను ఈ 16 రోజులలో జరిగిన చివరి టైంలో నేను బాగా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్న టైంలో నా తల్లికి అనుకోకుండా అనారోగ్య పాలైతే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ స్పాట్లో చేసేవాళ్ళు లేక హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ 16 రోజుల్లో ఒక్క అన్నం మెతుకు కూడా తినే ఛాన్స్ నాకు రాలేదు. మరి ఎట్లా బతికినవని అంటే నేను చేసిన యోగా, మెడిటేషన్లు నా బాడీని అలా సెట్ చేసి పల్లి ప్యాకెట్ 10 రూపాయల పల్లి ప్యాకెట్ ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి తింటూ ఆ హాస్పిటల్లో నేను ఎక్కడ తినడానికి అవకాశం లేని సిచ్యువేషన్లో నా తల్లికి మొత్తం కూడా ఆడపిల్లలు లేకపోవడం వల్ల నేనే ఒక కూతురుగా ఉండి అన్నీ చేసుకుంటూ ఆ గ్యాప్లో బలం మొత్తం స్టెమినా కోల్పోయింది. ఈ స్టెమినా కోల్పోయిన మధ్యలోనే ఏపీ తెలంగాణ నేషనల్ స్విమ్మింగ్ పెడితే నేను పార్టిసిపేట్ చేయాలని చెప్పి మా అన్నయ్యని పిలిపించి అమ్మ దగ్గర నుంచి మళ్ళీ పార్టిసిపేట్ చేస్తే కష్టం మీద 4 మెడల్స్ కొట్టినా కానీ నా స్టెమినా నాకు తగ్గిందని ఆ రోజు కంటి నిండా ఏడిసి, అన్నయ్య నా పరిస్థితి బాగలేదని నా ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయినా అని చెప్పి అన్నయ్యని పిలిపించుకొని ఏడిసి మళ్ళీ చేసేవాళ్ళు లేక మళ్ళీ వచ్చి చూసుకొని ఒకటిగా మెడిటేషన్ చేయటం, అమ్మకి చేయటం, మెడిటేషన్ స్టార్ట్ చేయటం, ఆ శక్తిని కూడగొట్టుకొని ఈరోజు ఇంటర్నేషనల్కి వచ్చిన తర్వాత అది ఒక మామూలు ఆనందం కాదు. ఈ భారతదేశం తరఫున నేను ఇంత క్రెడిట్ నేను తీసుకొస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఏదైనా ఒక ఈవెంట్లో ప్రపంచ స్థాయిలో రికార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క ఈవెంట్లో రికార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ ఫెల్ప్స్ తీసుకుందాం, అమెరికా. ఒక్క ఈవెంట్లో ఒకే సంవత్సరం ఒక ఒలింపిక్లో 8 మెడల్స్ తీసుకొచ్చిండు, అద్భుతమైన క్రీడాకారుడు. కానీ నాకు అది కాదు. నాకు అథ్లెటిక్స్లో, స్విమ్మింగ్లో, రన్నింగ్లో, అదే యోగాలో ఈ 3 ఈవెంట్లు ప్రపంచంలో ఇప్పటిదాకా కొట్టిన స్వర్ణాలు కొట్టిన వాళ్ళు లేరు.
ఇంకా 100 సంవత్సరాల దాకా కూడా నాకు తెలిసి క్రాస్ కాకపోవచ్చని నా మనసు నాకు చెప్తుంది. ఈ 3 వచ్చినందుకు వరల్డ్ రికార్డ్ అయింది. దానికి కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. దీనికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళకి నేను నేను నిజంగా నా పాదాభివందనం చేస్తాను. ఎందుకంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఇప్పటిదాకా నేను చేయాల్సింది దేశానికి ఎంత చేయాలో అంత చేసిన. ఇప్పుడు నాకు నా పెద్దల ద్వారా కానీ, రాజకీయ నాయకుల ద్వారా కానీ నేను కోరుకునేది ఏంటంటే నెక్స్ట్ అంతకుముందు వాళ్ళు నేషనల్, ఇంటర్నేషనల్ ఒక స్వర్ణం తీసుకొస్తే వాళ్ళకి డైరెక్ట్గా డిఎస్పీ పోస్ట్ ఇచ్చారు. ఈరోజు నేను దానికి 100 రెట్లు తీసుకొచ్చిన. మరి దానికోసం ముందు ఏం జరగాలనేది మీ మీడియా మిత్రుల ద్వారా మరి ఎక్కడి దాకా తీసుకెళ్తారో, ఏం చేస్తారో అది నాకు న్యాయం జరగాల్సిన బాధ్యత నాది. నేను చేసిన మీది ఏం చేయాలనుకుంటున్నారో మీరు పర్ఫెక్ట్గా చేసి ఆ మీడియా మిత్రుల ద్వారా పూర్తిగా అందరికీ తెలిసేటట్టు చేయాల్సిన బాధ్యత మీదని మనస్ఫూర్తి కూడా కోరుకుంటున్నాను నేను.